డాక్టర్ పద్మకుమారి గారు, మనకి కొంతమంది హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అది పాజిటివ్ వస్తుంది. బట్ మళ్ళా 2, 3 డేస్ తర్వాత చేసుకుంటే మళ్ళా అది నెగెటివ్ వచ్చి వితిన్ ఫ్యూ డేస్‌లో వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటారు ఇది? ఇది వెరీ కామన్ అండి ఇది. చాలా ఇళ్లలో ఇలా జరుగుతది. ఇది ఎందుకంటే యూజువల్‌గా అది కెమికల్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు అది. లైట్‌గా అది ప్రెగ్నెన్సీ ఎగ్ ఫార్మ్ అయింది. కానీ ఇంప్లాంటేషన్ అవ్వలేదు. ఇంప్లాంటేషన్ అవ్వాలంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అన్నీ సూట్ అవ్వాలి. అన్నీ బావుంటేనే ఆల్రెడీ ఫార్మ్ అయిన జైగోట్ ఎళ్లి ఇంప్లాంట్ అయ్యి అక్కడ పిండంగాని తయారవుతది. సో, ఇక్కడి నుంచి అక్కడికెళ్ళేసరికి ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా సూట్ అవ్వకపోతే ఆ ఎగ్ ఎక్స్‌పెల్ అయిపోతది. మేబీ అవి జెనెటిక్ డిస్ఫార్మేషన్సో, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అలాంటివి ఏమైనా తేడా ఉన్నా, హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉన్నా, ఎన్విరాన్మెంట్ బాగోకపోయినా, ఇంప్లాంటేషన్ ఏరియా ప్రాపర్‌గా లేకపోయినా అదలా ఎక్స్‌పెల్ అయిపోతది. నార్మల్ పీరియడ్‌లో బయటకొచ్చేస్తది. సో, నేచురల్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అది పాజిటివ్ యూరిన్ టెస్ట్ కాస్త నెగెటివ్ అయిపోతది. సో, అలాంటి వాళ్ళు ఒక హోప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పీరియడ్‌లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ‌లు ఫాస్ట్‌గా వచ్చే అవకాశాలు, కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అందుకని అలాంటి వాళ్ళు దిగులు పడక్కర్లేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్‌గా వస్తది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ బాలేదని అంటున్నారు కదా! ఏంటి అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కేసేటప్పుడు ఆ సాయిల్ బావుందో లేదో చూసుకుంటాం. అంతే కదా! ఆ సాయిల్ బాగోకపోతే అక్కడ ఏ ప్లాంట్ ఏసినా, ఏ సీడ్ ఏసినా అబ్నార్మల్ ప్లాంట్ వస్తది. అది ఆల్రెడీ వచ్చినా సరే అది వంకర టింకరగా వచ్చి పడిపోతది. సో, అలాగే ఇంప్లాంటేషన్ ఏరియా ప్రాపర్‌గా ఉండాలి. అంటే ఒక పిండం ఒక యూట్రస్‌లో ఫార్మ్ అయిన తర్వాత ఒక ఏరియాలోకి వచ్చిన తర్వాత యూజువల్‌గా ట్యూబ్‌లో జైగోట్ ఫార్మ్ అవుతది. అక్కడి నుంచి వచ్చి యూట్రస్‌లో ఇంప్లాంట్ అవుతది. సో, అక్కడి నుంచి ఇక్కడికొచ్చే టైంలో ఎక్కడైతే పిండం పడతదో దాన్ని ఇంప్లాంటేషన్ ఏరియా అంటారు. ఆ ఏరియా దగ్గర కొంచెం కంఫర్టబుల్‌గా లేకపోయినా, తర్వాత దాని న్యూట్రిషను, దాని హార్మోన్స్, సపోర్టింగ్ ఏరియాస్, ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా లేకపోయినా అది ఎక్స్‌పెల్ అయిపోతది. దానికి కోసం ఎన్విరాన్మెంటల్ ప్రాపర్‌గా ఉండాలనమాట. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్ అండి.